హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. ఇప్పుడే రాజసాబ్ సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఏంటి ఇదంతా సడన్ గా చూస్తుంటే రాధశ్యామ్ వైబ్స్ వస్తున్నాయి అని అనిపించింది. బట్ ఇది కంటెంట్ వేరు, అంటే హారర్, కామెడీ అండ్ రొమాన్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉండబోతుంది. అండ్ ఆల్సో ఇందులో లుక్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట కంపేర్ టు రాధేశ్యామ్. సో చాలా మంది అయితే పోస్ట్ వచ్చినప్పుడు ఇదే వర్రీ అవ్వారు, బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని ఇప్పుడు చెప్పుకోవచ్చు గ్లిమ్స్ చూసిన తర్వాత. సో ఈ గ్లిమ్స్ లో పెద్దగా డీటెయిల్స్ ఏమి లేవు, బట్ నాకు అనిపించిన చిన్న చిన్న పాయింట్స్ అనేవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ అంతా చూసిన తర్వాత నేను ఎక్కడో ఫారెన్ కంట్రీ లైక్ యుఎస్, ఫ్రాన్స్, లండన్ ఇలా ఏదేదో అనుకున్నాను. బట్ సడన్ గా బండి నెంబర్ చూసేసరికి అయ్యో ఇది తెలంగాణలోనే ఉంది కదా అని అనిపించింది. సో ఇదంతా జస్ట్ సెటప్ లాంటిది, మన స్టేట్ లోనే జరిగింది అని అనుకోవచ్చు. అంటే ప్రభాస్ ఈ బంగ్లాకి ఒక బొక్కేతో వస్తున్నాడు. మేబీ అక్కడ ఎవరిదైనా బర్త్డే పార్టీ జరుగుతుందేమో, సో అలా బొక్కే ప్రజెంట్ చేస్తూ పార్టీ అటెండ్ అవుతున్నాడని నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడే బంగ్లాకే ఎందుకు రావాలి? ఎందుకు అంటే హారర్ అని చెప్పారు కదా. సో ఎక్కడైనా సరే ఒక హారర్ మూవీ తీస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక బిల్డింగ్ కి కానీ పర్సన్ కి కానీ లింక్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బిల్డింగ్ కి కనెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి సో నేను కూడా ఫస్ట్ ప్రభాస్ కి గోస్ట్ అనేది ఎక్కడ ఇంట్రొడ్యూస్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ లోనే ఇంట్రొడ్యూస్ చేస్తుండొచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఆ బర్త్డే పార్టీ ఎవరిదో కాదు, ఖచ్చితంగా హీరోయిన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే హీరో బండి మీద నుంచి దిగిన తర్వాత ఫేస్ చెక్ చేసుకుంటాడు, ఆహా భలే ఉందిలే అని చెప్పేసి. సో ఇదంతా ఇంత హ్యాండ్సమ్ గా రెడీ అయి వచ్చింది జస్ట్ హీరోయిన్ ని పడేయడానికి మాత్రమే. సో ఇలా కొన్ని పాయింట్స్ నాకైతే అనిపించాయి. సో మీకు కూడా ఏమైనా డిఫరెంట్ గా అనిపిస్తే కొద్దిగా లాజిక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఫైనల్ గా ఈ మూవీని అయితే April 10th, 2025 కి డిసైడ్ చేశారు. మార్చి గారి అప్డేట్స్ అయితే ఎక్కడ ల్యాగ్ అనేవి లేవన్నమాట. సో పోస్ట్పోన్ చేయకుండా ఇచ్చిన టైంకి రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మూవీ కూడా April 10th కి వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలాంటి ఎన్నెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.